ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు. అంతకుముందు తెలుగుదేశం, జనసేన మాత్రమే అనుకుంటే భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చారు. ఆ పరిణామం తర్వాతన జరిగింది చూసాం. అయితే తర్వాత గెలిచిన తర్వాతను నరేంద్ర మోడీ ఇక్కడికొచ్చి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యారు గానీ, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మోడీని కలిసింది లేదు. వాళ్ళిద్దరూ కలిసినటువంటి సందర్భం లేదు. దీని మీదనే ఇవాళ పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని మోడీ గుండెల్లో ఉన్నారు, ఫోటో అవసరం లేదు అంటూ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. నిలబడాలి, అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి అని. కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు, వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు, ఎవరు కూడా చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అని ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదా అంటే నాకు తెలుసు ఆయనకి. ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి, అది అవసరం. ఇది మెయిన్ ఆయన స్పీచ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ.